ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎవరి ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై సిట్ దృష్టి సారించింది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై సిట్ ఇప్పటికే క్లారిటీకి వచ్చింది. విచారణలో పదే పదే మాజీ డీసీపీ మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఆయనతో పాటు అనిల్ కుమార్ పేర్లను ప్రభాకర్ రావు చెప్తున్నారు. ఇప్పటికే మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసెంబ్లీ సమావేశాలు అయ్యాక కీలక పరిణామాలు ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైందని సమాచారం. ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్లు, ఇంటెలిజెన్స్ చీఫ్లను సిట్ మరోసారి విచారించింది. వారిచ్చిన స్టేట్మెంట్స్ ను సిట్ రికార్డ్ చేసింది. ముగ్గురు మాజీ ఐఏఎస్లతో పాటు మాజీ ఐపీఎస్ అధికారులను సిట్ సాక్షులుగా విచారించింది. మాజీ సీఎస్లు సోమేష్ కుమార్, శాంతి కుమారీలను విచారించింది. ఎస్ఐబి ఓఎస్డీగా ప్రభాకర్ రావును నియమించడంపై ఐఏఎస్లకు సిట్ పలు ప్రశ్నలు సంధించింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో పాటు మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లుగా దర్యాప్తులో సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు ఇచ్చిన నెంబర్లను యథావిధిగా హోంశాఖకు ఈ మాజీ ఐపీఎస్ అధికారులు పంపినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. అనుబంధ ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు సిట్ ప్రయత్నాలు చేపట్టింది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులను సిట్ చీఫ్, హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తనతో పాటు అగ్రనేతల ఫోన్లను ట్యాప్ చేయడంతో పాటు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. ఆఖరికి కన్నబిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఎస్ఐబి వ్యవస్థను రాష్ట్రంలో భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఎస్ఐబిని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు, లీడర్ల వద్ద డబ్బులు వసూలు చేసినట్లుగా కూడా ఆరోపణలున్నాయన్నారు బండి సంజయ్. కేసీఆర్, కేటీఆర్లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను తేలుస్తారా అనేది అనుమానమే అన్నారు. విచారణాధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా స్వేచ్ఛ ఇవ్వాలన్నారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.